హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మనము స్వింగ్ ట్రేడింగ్ లాస్ట్ వీక్ ఒక వీడియో చేసాము, బ్రేక్అవుట్ స్టాక్స్ అని. సో దాన్ని మనము రివ్యూ చేద్దాము, దాని స్టేటస్ ఏంటి, ఎంట్రీ దొరికిందా లేదా అనేది. సో ఇక్కడ మనము స్వింగ్ ట్రేడింగ్ని కొంత ప్రియారిటీ ఎందుకు ఇవ్వాలి అనేది చెప్తాను. సో మనకు స్వింగ్ ట్రేడింగ్ అనేది కొంత క్యాపిటల్ 1 lakh 2 lakh 3 lakhs ఉంటే అందులో ఒక 30,000 50,000 లోపు మాత్రమే ఆప్షన్స్లో మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలి. మిగతా 80% అమౌంట్ని స్వింగ్ ట్రేడింగ్ ద్వారా చిన్న చిన్న ప్రాఫిట్స్ కోసం ట్రై చేయాలి. ఫుల్ అమౌంట్ని ఆప్షన్స్లో పెట్టడం అనేది వెరీ రిస్కీ. ఎక్స్పర్ట్ అయినప్పుడు, ప్రో ట్రేడర్ అయినప్పుడు మనకి ఎప్పుడైతే డిసిప్లిన్, పేషెన్సీ డెవలప్ అవుద్దో, డిసిప్లిన్ అనేది పాటిస్తామో, స్టాప్ లాస్ టార్గెట్లు పాటిస్తామో, అడిక్షన్ కామో, గ్యాంబ్లింగ్ ట్రేడ్ చేయకుండా సెల్ఫ్ కంట్రోల్ ఉంటామో, అప్పుడే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయాలి, ఎక్కువ ట్రేడ్ చేయాలి. మనం ఎప్పుడైతే మనలో గ్యాంబ్లింగ్ ట్రేడ్ జరుగుతుందో, ఎక్కువ రిస్క్ అంటే ప్రాఫిట్లో చిన్న చిన్న ప్రాఫిట్స్ని ఇంటికి తీసుకొని వెళ్ళడం అనేది చేస్తాము, బిగ్ లాసెస్ని బ్లో అవ్వటాలు, కంటిన్యూస్గా అమౌంట్ని పోగొట్టడాలు అనేది చేస్తున్నామంటే మనకు డిసిప్లిన్ లేనట్టు, పేషెన్స్ లేనట్టు, ఎడిక్షన్ అవుతున్నట్టు, సెల్ఫ్ కంట్రోల్ అనేది స్టేబుల్గా లేనట్టు, మైండ్ ఎమోషన్స్ అనేవి ట్రిగర్ అవుతున్నట్టు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసమని మనము కొంత అమౌంట్ని లిమిటెడ్గా ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి. మిగతా అమౌంట్ని ఈ విధంగా బ్రేక్అవుట్ స్టాక్స్ మనము ఇన్వెస్ట్ చేస్తూ చిన్న చిన్న రిటర్న్స్ చేసుకోవాలి. సపోజ్ అందులో భాగంగానే నేను ఎవ్రీ వీకెండ్ బ్రేక్అవుట్ స్టాక్స్ ఉన్నాయా, అందులో ఎంట్రీ దొరికిందా అనే దాన్ని మనం ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుంటున్నాం, బ్యాక్ టెస్ట్ చేస్తున్నాం. సో అది చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనీ ఎర్నింగ్ కంటే. సో ఇక్కడ మనకి క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి అతుల్ ఇండియా చూసుకున్నాం అనుకో. సో మనకి ఇక్కడ అతుల్ ఇండియా మనకి ఇక్కడ నుండి రిజెక్ట్ అయింది. సో ఇక్కడ క్లియర్గా మనకి చాలా మంచి ప్యాటర్న్ ద్వారా మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇది ఒక 5-6 నెలల నుండి ఇన్నర్ సైడ్ ఇక్కడ రిజెక్ట్ అయింది. సో దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చింది, ఈ గ్రీన్ లైన్ని. అదేవిధంగా ఇక్కడ పైన కూడా ఒక మనకి ఛానల్ అనేది వచ్చింది. సో ఇక్కడ క్లియర్గా ఇది రిజెక్షన్ తర్వాత ఆ లైన్ కూడా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో 7వ తారీఖు మనము బ్రేక్అవుట్ తర్వాత 2 days వెయిట్ చేసాము. సో ఇక్కడ పుల్ బ్యాక్ దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 10వ తారీఖు ఎంట్రీ తీసుకున్నాము, 6,703 రూపాయలు. సో ఇక్కడ చూసుకుంటే ఇది 6,703 రూపాయలు ఈ లైన్లో. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాము. సో ఆల్రెడీ ఇప్పుడు ఇది 300 పాయింట్లు ఆల్రెడీ వెళ్ళింది, 7,000 దాకా వెళ్ళింది, మళ్ళీ రీటెస్ట్ చేసుకుంది. సో మనకి ఇంకా ఈ ఫస్ట్ టార్గెట్, దాని తర్వాత ఇంకా చాలా టార్గెట్ ఉంది. సో ఈ ఫస్ట్ టార్గెట్కే 495 ఉంది. సో ఇప్పటికి ఆల్రెడీ సగం వచ్చేసింది. సో మన దాకా వెళ్ళింది, మనం ఎగ్జిట్ కాలేదు, ఇంకా రైడ్ చేస్తున్నాము, నెక్స్ట్ వీక్ దాకా హోల్డ్ చేస్తాము. సో కరెంట్ ప్రైస్ 7,000 దాకా వెళ్ళింది. సో మనం క్వాంటిటీ ఎంత పెట్టామంటే 25,000 పెట్టాము, 4 lakhs. ఇప్పటికి హోల్డింగ్ 3 days. సో మనం ఇంకా అమౌంట్ మనకి ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు ఎక్కువ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను ఓన్లీ 25,000 పెట్టాను. సో 1:3 రిస్క్ రివార్డ్తో చేశాను. సో ఇక్కడ ఆల్రెడీ 1,100 ప్రాఫిట్తో రన్ అవుతుంది, 4% 3 daysకే. సో అదేవిధంగా నెక్స్ట్ ఎవెన్యూ సూపర్ మార్కెట్ చూసుకుందాము. సో ఇక్కడ ఎవెన్యూ సూపర్ మార్కెట్ ఇది డే క్యాండిల్లోనే. సో ఇది ఒక ఛానల్ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఇట్స్ పై నుండి ఇటు కింది నుండి. సో ఇక్కడ ఇది ఒక హెల్దీ క్యాండిల్ పడినప్పుడు మనకు బ్రేక్అవుట్ క్యాండిల్గా పరిగణించాము. సో మనకి ఎంట్రీ దొరకడం కోసం 2 days వెయిట్ చేసాము, మళ్ళీ పుల్ బ్యాక్ డౌన్కి వచ్చింది. సో ఈ ఏరియాలో 6760కి మనం ఎంట్రీ తీసుకున్నాము. సో అది ఆల్రెడీ మనకి ఆల్రెడీ 200 రూపాయలు, ఆల్రెడీ 232 రూపాయలు మనకి ఆల్రెడీ టార్గెట్ ఇచ్చింది. ఇంకా కొద్దిగా మనకి హైకి 400 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది, 760. సో ఈ ఏరియా రెడ్ లైన్ దగ్గర మనకి ఎంట్రీ దొరికింది చిన్న స్టాప్ లాస్ తోటి. సో మనకి అది ఎంతవరకు వెళ్ళింది, 5,000 దాకా వెళ్ళింది. సో ఇంకా టార్గెట్ రన్నింగ్ ఉంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అది క్వాంటిటీ 23,000కి 5 షేర్లు వస్తున్నాయి 3 days.
సో ఇది 1200 ప్రాఫిట్లో రన్ అవుతుంది 5% 3 డేస్కే. సో ఇంకెక్కువ అమౌంట్ పెడితే మనకి ఎక్కువ వస్తుంది. సో అదే మనం 40,000 దాకా పెట్టుకుంటే ఇక్కడ 2400 వస్తుంది. ఇక్కడ కూడా 50,000 పెడితే ఇక్కడ 2000 అమౌంట్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నట్టు. సో ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ ఇంకా ఎంట్రీ దొరకలేదు. సో ఇక్కడ నుండి రిజెక్ట్ అయింది కిందికి వచ్చింది, సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ రిజెక్ట్ అయింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది, రిజెక్ట్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, సపోర్ట్ రెసిస్టెన్స్ ఫేస్ అయింది, రిజెక్ట్ అయింది, మళ్ళీ కిందికి వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్. సో ఆ ఉద్దేశంతో మనం తీసుకున్నాము. సో ఇది వచ్చింది కానీ రీటెస్ట్ కోసం వచ్చింది, మళ్ళీ ఇదే ఏరియాలో ఉంది. సో ఏదైతే ఈ లైన్ని పైన దాన్ని మనకి బ్రేక్ మళ్ళీ రీటెస్ట్ బయర్స్ మార్కెట్ బయట తీసుకొస్తారు, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే సో మనకి ఈ ఏరియాలో 340 రూపాయలు ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 757 రూపాయలు సెకండ్ టార్గెట్ ఉంటుంది. సో అది ఇంకా వెయిటింగ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీక్కి ఏమైనా ఫుల్ బ్యాక్ ఇక్కడ ఎంట్రీ కోసం ఏమైనా అవకాశం వస్తుందా అని చూద్దాము. సో దానికి ఎంట్రీ అనేది ఇంకా మనకి అవకాశం రాలేదు. సో వెయిట్ చేస్తున్నాము. సో ఫుల్ బ్యాక్ చేసుకుంది. అదేవిధంగా దాల్మియా భారత్ చూసుకుందాము. సో దాల్మియా భారత్కి బ్రేక్అవుట్ ఇచ్చింది, తర్వాత రీటెస్ట్ చేసుకుంది. సో ఈ ఏడా మనకి ఎంట్రీ అనేది దొరికింది. సో వెంటనే ఇది పోయిన నెల బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ మనకి 20 రోజుల దాకా టైం ఇచ్చింది. సో అంత టైం ఉంటుంది. సో అప్పటి తర్వాత దాన్ని ట్రాక్లో పెట్టుకొని మనం ఇక్కడ బ్రేక్అవుట్ మంచి ఈ ఏరియాలో మంచి అంటే ఒక 10 days బ్యాక్ మంచి డిస్కౌంట్ ప్రైస్లో రీటెస్ట్ దగ్గర మనకి ఎంట్రీ దొరికింది. సో దానికి 1860 రూపాయలు ఎంట్రీ. సో ఇక్కడ చూసుకుంటే 1860 రూపాయలు ఎంట్రీ. సో ఇక్కడ సడన్గా ఇప్పుడు ఆల్రెడీ మనకి 89 రూపాయల దాకా 90 రూపాయల దాకా మనకైతే ప్రాఫిట్ అయితే ఇచ్చింది, రన్నింగ్లో నడుస్తుంది. ఇది ఫస్ట్ టార్గెట్ 200 రూపాయలు టార్గెట్, ఫస్ట్ టార్గెట్ ఈ స్వింగ్ వరకు. ఇక్కడ 27,000కి మనకి 15 షేర్లు వస్తాయి, 3 రోజులు హోల్డింగ్ ఉంది. సో ఇది కూడా 1100 ప్రాఫిట్లో ఉంది. సో మనం క్యాపిటల్ మొత్తము ఇది బజాజ్ ఫైనాన్స్ ఇన్వెస్ట్ చేయలేదు, ఇంకా అది ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఈ మూడింటికి 80,000 మనం ఇన్వెస్ట్ చేస్తే 3,500 3 డేస్లోనే మనకు రన్నింగ్లో ఉంది. సో ఇది ఓవరాల్ పర్సంటేజ్ 4%. సో ఇది డీసెంట్ ప్రాఫిట్. సో ఈ విధంగా మనం బ్రేక్అవుట్ స్టాక్స్లో ఎంట్రీ అయ్యి వెయిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డీసెంట్ ప్రాఫిట్ అనేది వెరీ హ్యాపీ ఉన్న దాంతో క్యాపిటల్ ప్రొటెక్షన్లో ఉంది, మన క్యాపిటల్ సేఫ్లో ఉన్నాము. సో కొద్దిగా క్యాపిటల్ని మనం పెంచుదాము అనే మైండ్ సెట్ని తీసుకొని రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు మెయిన్ ఎందుకు అని అంటే స్వింగ్ ట్రేడింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్ అని అంటే న్యూ కమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు క్విక్గా ఎర్న్ చేయాలనే ఉద్దేశంలో సో ఫోమోలో చాలా అంటే ఎక్కువ క్యాపిటల్ తీసుకొని వచ్చి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో పెట్టి ఎక్కువ అకౌంట్ బ్లో అయ్యే ఛాన్స్ ఉంది. సో అది కావడానికి ముందు పేషెన్స్ బిల్డప్ అవసరం, తర్వాత రూల్స్ పాటించడం అవసరం. సో ఆ ఉద్దేశంలో ఈ స్వింగ్ ట్రేడింగ్లో చిన్నగా క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేస్తూ ఇందులో వచ్చిన ప్రాఫిట్ని తీసుకొని వెళ్ళి అందులో రిస్క్ చేయడం బెటరు. సో అది ఫ్రెండ్స్. సో నా అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డౌట్స్ ఉంది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో దీన్ని నెక్స్ట్ వీక్కి అంటే ఇది ఫస్ట్ వీకే, సెకండ్ వీక్, థర్డ్ వీక్ మన టార్గెట్స్ అచీవ్ అవుతాయా లేదా అనేది చూద్దాము. సో నెక్స్ట్ రివ్యూ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో అంతవరకు సెలవు.